కోనసీమ జిల్లా నుండి మండపేట నియోజకవర్గం విడిపోవడంతో వరి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ సూచించారు. జిల్లా నుండి మండపేట నియోజకవర్గం విడిపోయి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కావడం రైస్ మిల్ యజమానులకు శుభపరిణామంగా భావించాలని లక్ష్మీనారాయణ చెప్పారు. కోనసీమ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 90 రైస్ మిల్లులు ఉండగా మండపేట నియోజకవర్గంలో 50 మిల్లులు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ, నేను కోనసీమ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలో మార్పిడి జరిగింది. ఆ జరిగినప్పుడు మన కోనసీమ జిల్లా నుంచి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి మారడం జరిగింది. వారు ఇష్టపడి ఆ జిల్లాలకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో పేరు ఉండేది. కానీ యాక్చువల్గా ఈ రైతులకి వరకు సంబంధించి ఈ రైతుల దగ్గర ధాన్యం ఖరీదు నిమిత్తం మద్దతు ధర కొనడంలో కానీ ఇతర రైతుల దగ్గర ధాన్యం సేకరణలో కానీ మొత్తం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న మిల్లులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్లే రైతుకి మద్దతు ధర రావడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా గడిచిన 3 సంవత్సరాల్లో, కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 3-4 సంవత్సరాల్లో చాలా చక్కగా రైతుల దగ్గర ధాన్యం సేకరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వానికి కానీ రైతుకి కానీ మేము ఒక భరోసా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక భరోసా, ఒక ఆందోళన చెందక్కర్లేదని చెప్పి ఒక ధీమాగా చెప్పడానికి ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. నా పేరు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ. అమెరికాలో ఉద్యోగం చేస్తూ